రైట్ ఇక వివరాల్లోనికి వెళ్దాం. సెలవు దినాల్లో హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. భవనాల కూల్చివేతపై హైడ్రాకి వ్యతిరేకంగా బాధితులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు విచారణలో ఉన్న కేసులోని భవనాలను ఎలా కూలుస్తారంటూ హైకోర్టు మండిపడింది. వర్చువల్ గా కోర్టుకు హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ జరిగిన పరిణామాలపై వివరణను కూడా ఇచ్చారు. మరోవైపు అమీన్పూర్ తహసీల్దార్ కూడా వివరణ సమర్పించారు. ఇద్దరు అధికారుల వివరణపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎన్ని చెరువులకు ఎఫ్టీఎల్ ఖరారు చేశారు, ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయకుండా ఎలా కూలుస్తారంటూ హైకోర్టు నిలదీసింది. సెలవుల్లో నోటీసులు ఇచ్చి అత్యవసరంగా ఎందుకు కూలుస్తున్నారంటూ కూడా ప్రశ్నించింది. చార్మినార్ కూల్చివేయమని స్థానిక తహసీల్దార్ చెప్తే కూల్చేస్తారా అంటూ అధికారులను హైకోర్టు అడిగింది. శని ఆదివారాలు సాయంత్రం వేళల్లో ఎందుకు భవనాలను కూలుస్తున్నారని కూడా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. సెలవుల్లో నోటీసులు ఇచ్చి అత్యవసరంగా ఎందుకు కూల్చుస్తున్నారంటూ ప్రశ్నించిన హైకోర్టు ఇలా చేయకూడదని గతంలో కోర్టు తీర్పులున్నాయన్న విషయాన్ని కూడా గుర్తు చేసింది. చార్మినార్ కూల్చేయాలని స్థానిక తహసీల్దార్ చెబితే కూల్చేస్తారా అంటూ కోర్టు అడిగింది. హైడ్రాకి కూల్చివేతలు తప్ప మరో పాలసీయే లేదన్న హైకోర్టు ఇది ప్రజల అభిప్రాయమని కూడా వ్యాఖ్యానించింది. ఖాళీ చేయకపోతే అత్యవసరంగా కూల్చేస్తారా, అంత అత్యవసరం ఏంటని కూడా నిలదీసినట్లుగా తెలుస్తోంది. భవనాన్ని 48 గంటల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి 40 గంటల్లో ఎలా కూలుస్తారంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎన్ని చెరువులకు ఎఫ్టీఎల్ పరిధిని నిర్ధారించారని కూడా వివరణ అడిగింది హైకోర్టు. రాజకీయంగా నేతలు ఉన్నతాధికారులు చెప్పినంత మాత్రాన అక్రమంగా ముందుకు వెళ్లొద్దని హైకోర్టు ఆదేశించింది. ఇల్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమన్నా ఇచ్చారా, ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇబ్బందులకు గురి చేస్తారా అంటూ కూడా హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. ఆదివారం కూల్చేయొచ్చా అని హైడ్రా కమిషనర్ను హైకోర్టు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. కోర్టు అడిగిన ప్రశ్నలకే సమాధానం ఇవ్వాల్సిందిగా హైకోర్టు సూచించింది. కూల్చివేతకు యంత్రాలు సిబ్బందిని కోరటంతో సమకూర్చామని కూడా రంగనాథ్ బదులిచ్చారు. చార్మినార్ కూల్చివేతకు తహసీల్దార్ యంత్రాలు సిబ్బంది అడిగితే ఇచ్చేస్తారా అని ఉన్నత న్యాయస్థానం ఆయన్ను ప్రశ్నించింది. హైడ్రా ఇదే విధంగా ముందుకు వెళ్తే స్టే ఇవ్వాల్సి వస్తుందని కూడా హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. పొలిటికల్ బాసులను సంతృప్తి పరిచేందుకు, పై అధికారులను మెప్పించేందుకు చట్టవిరుద్ధంగా పనిచేయొద్దు, చనిపోయే వ్యక్తిని కూడా చివరి కోరిక అడుగుతారు కదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అక్రమ నిర్మాణాలు అనిపిస్తే సీజ్ చేయొచ్చు కదా, హైడ్రా ఏర్పాటు అభినందనీయం, పనితీరే అభ్యంతరకరం. అమీన్పూర్ తహసీల్దార్ హైడ్రా కమిషనర్ తీరు అసంతృప్తికరం అంటూ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఒక్క రోజులో హైదరాబాద్ను మార్చాలనుకోవటం సరికాదు. విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. అప్పటి వరకు యథాతథాస్థితి కొనసాగించాల్సిందిగా హైడ్రా అమీన్పూర్ తహసీల్దార్ను ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయాలని కూడా చెప్పింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేందర్ చెప్పండి. జమీమా, ఇవాళ హైకోర్టులో హైడ్రా ఏర్పాటు దాంతో పాటు హైడ్రా దూకుడు ఇది అనేక అంశాల మీద ఇవాళ అమీన్పూర్లో ఒక బాధితుడు కోర్టులో పిలిచివేసిన నేపథ్యంలో ఇవాళ హైకోర్టులో విచారణ చేపట్టింది. ప్రధానంగా హైడ్రా ఏర్పాటు అభినందనీయం, కానీ దాని పనితీరే అభ్యంతరంగా ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇవాళ హైకోర్టులో జరిగిన విచారణలో హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు అమీన్పూర్ తహసీల్దార్ కూడా విచారణలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ప్రశ్నల వర్షం కురిపించిందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఏదైతే చెరువులు ఉన్నాయో వాటి పరిధిలో ఉన్న బఫర్ జోన్, అదేవిధంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాల మీద ఇప్పటికే హైడ్రా దూకుడు పెంచిన నేపథ్యంలో ఇటీవల అమీన్పూర్లో ఒక భవనాన్ని ఖాళీ చేయాలి, అది 48 గంటల్లో ఖాళీ చేయాలని చెప్పిన తర్వాత కూడా అంత సమయం ఇవ్వకుండా 40 గంటల్లోనే కూల్చివేయడంతో ఆ భవన యజమాని హైకోర్టును ఆశ్రయించే నేపథ్యంలోనే ఇవాళ హైకోర్టులో ఈ హైడ్రా దీని మీద మొత్తం కూడా ఇవాళ విచారణ జరిగింది. దీని మీద ప్రధానంగా ప్రశ్నల వర్షం కురిపించింది. ఇప్పుడు మరోవైపు
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ప్రభుత్వం చేపడుతున్న నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో మూసీ నదిలో ఎంతమంది ఆక్రమణదారులు ఉన్నారు ఇప్పటి దాన్ని సర్వే చేస్తూ దీనికి సంబంధించి 25 టీములు ఇప్పటికే సర్వే చేసి ఎక్కడెక్కడైతే కూలగొట్టాలో దానికి మార్కింగ్ చేసుకునే నేపథ్యంలో మూసీ నది ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా కొత్తపేట మా చాదర్ఘాట్ ఇటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే స్థానికుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమై వాళ్ళ దండాలకు చేసిన నేపథ్యం మనం స్పష్టంగా గత 2-3 రోజులు చూసాం. అయితే కొంతమంది బాధితులు తెలంగాణ భవన్కు అదేవిధంగా బీజేపీ నేతలను కలిసిన నేపథ్యంలో రాజకీయ పార్టీ ఎంటర్ అయిన తర్వాత దీంట్లో ప్రభుత్వం ఏదైతే హైడ్రా ఏర్పాటు చేసిందో దాని పనితీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా అంటే పేదవారు కానీ అక్కడ గత కొన్ని ఏళ్ల సంది ఉన్నటువంటి వారి భవనాలు ఎలా కూలుస్తారని చెప్పేసి వాళ్ళు నిలదీశారు. మరోవైపు అధికారులు కూడా మార్కింగ్ ఆపలేదు. ఈ నేపథ్యంలోనే గత 3 రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం ఉద్రిక్తం నేర్కొన్న నేపథ్యంలో ఇవాళ హైకోర్టు కూడా ఇదే అంశం మీద చాలా ఘాటుగా వ్యాఖ్యానించి మనకు తెలుస్తుంది. ప్రధానంగా హైడ్రా ఏర్పాటు మంచిదే, ఉద్దేశం మంచిదేనా కానీ దాని పనితీరు చాలా అభ్యంతరంగా ఉందని చెప్పేసి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రధానంగా ఆదివారాలు శనివారాల్లో కూల్చివేతలు ఏంటని చెప్పేసి హైడ్రా కమిషన్ నిలదీసి అదేవిధంగా తహసీల్దార్ పైన కూడా ప్రశ్నల వర్షం కురిపించినట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇవాళ జరిగినటువంటి విచారణలో వర్చువల్గా హైడ్రా కమిషన్ హాజరైన తర్వాత అమీర్పూర్ తహసీల్దార్ కూడా ఫిజికల్గా హాజరైన నేపథ్యంలో వారి హైడ్రా పనితీరు అదేవిధంగా కూల్చివేతలకు గీట్రా ఏంది, ఏ విధంగా కూల్చివేస్తారు, మామూలుగా టైం ఇస్తున్నారా, ఎంత గడువు ఇస్తున్నారు, గడువులోపు ఎందుకు కూల్చివేయాల్సి వస్తుంది, అదేవిధంగా నోట్స్ ఇచ్చిన తర్వాత గడువులోపు మీరు ఎందుకు భవనాలు కూల్చివేస్తున్నారు, ఇలా అనేక ప్రశ్నలు వారు సంధించిన నేపథ్యంలో వారు వ్యవహరిస్తున్న తీరు, వారు ఇచ్చిన సమాధానం మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తదుపరి విచారణ వచ్చే నెల 13వ తేదీకి వాయిదా వేసింది. అంటే ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూసీ పరివాహక ప్రాంతం కానీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో చెప్తున్నారు. మీరు ఎఫ్టీఎల్లో ఎన్ని చెరువులకు ఇప్పుడు ఎఫ్టీఎల్ గుర్తించారు, బఫర్ జోన్ ఎంత గుర్తించారు, దానికి సంబంధించిన మార్కింగ్ ఏమైనా వేశారా, ఇలా అనేక ప్రశ్నలు సంధించింది. ఎఫ్టీఎల్ నిర్ధారించే ముందుకే దాని పరిధి మీరు గుర్తించే ముందుకే ఎలా కూల్చివేతలు చేస్తారని చెప్పేసి కూడా ప్రశ్నల వర్షం ఇప్పటికే వారి మీద సంధించింది. ఈ నేపథ్యంలోనే అటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కానీ ఇటు తహసీల్దార్ అమీర్పూర్ వీరిచ్చిన సమాధానం పట్ల హైకోర్టు సంతృప్తి చెందలేదు. తదుపరి ఉత్తర్వు ఇచ్చేంత వరకు కూడా ఇవి చర్యలు మొత్తం నిలిపివేయాలని చెప్పేసి వారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే మొత్తంగా హైడ్రా దూకుడుకు కొంచెం అడ్డుకట్ట పడ్డంటే మనం స్పష్టంగా చెప్పవచ్చు. కొన్ని ఏళ్ల సంధి మూసీ నది పరివాహక ప్రాంతంలో దాని ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి నివాస సముదాయాలు అంతా వాళ్ళు ఇప్పటికే భయాందోళన గురి చేస్తున్న నేపథ్యంలో ఎప్పుడు నోటీస్ ఇచ్చి మార్కింగ్ పెట్టి కూల్చివేస్తారనేటువంటి భయం వారు నెలకొన్న నేపథ్యంలో ఒక్కసారిగా అనేక మంది బాధితులు వాళ్ళకి ఆగ్రహం కట్టలు తెంచుకోమని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే అటు హైకోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఒకవేళ మీరు చేసే పని పద్ధతి ప్రకారం చేయాలి, వారికి నోటీసులు ఇచ్చినా కానీ గడువులోగా వారికి నోటీసులు ఎందుకు ఇచ్చారు, ఏ బేస్లో ఇచ్చారు, ఎంత గడువు ఇచ్చారు, వీరన్నీ చూసిన తర్వాతనే వారు నిరభ్యంతరంగా చేయొచ్చు అని చెప్తూనే మీరు హైడ్రా పనితీరు మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక తహసీల్దార్ బుల్డోజర్లు కానీ డోజర్లు కానీ పంపుతారా అనేటువంటి యాంగిల్లో ప్రశ్నలకు సంధించిన నేపథ్యంలో కొంత హైడ్రాకు ఎదురు దెబ్బ తగిలిన మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే శని ఆదివారాల్లో ఇప్పటికే చెరువులు అంటే బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటి మీద కట్టడాల మీద నేలమట్టం చేస్తుందో అదేవిధంగా మూసీ నది పరివాహక ప్రాంతాల్లో నది లోపల ఉన్నవారు కానీ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాళ్ళు కానీ నివాసం ఉన్న వారి అందరి మీద కూడా చర్యలు తీసుకునే ప్రభుత్వం సిద్ధమవుతుంది. మరోవైపు వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి వారికి ఏ మేర వాళ్ళ కట్టడాలు కూల్చాలి ఇప్పటికే మరోవైపు రెవెన్యూ, జిహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా అధికారులు ఇప్పటికే మార్కింగ్ చేస్తున్న నేపథ్యంలో వీటన్నిటి కూడా అడ్డుకట్టపడ్డని చెప్పవచ్చు. ఇది బాధితుల పక్షాన కొంత వారికి ఊరట ఇచ్చే అంశంగా చెప్తున్నారు. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా ఏదైతే హైడ్రా తీరు మీద కానీ తర్వాత మూసీ నది పరివాహక ప్రాంతాల్లో మార్కింగ్లు కానీ వారి భవనాలు నోటీసులు ఇచ్చి అంశం మీద వారు కూడా లీడ్ తీసుకున్న నేపథ్యంలో హైడ్రాపై ఇవాళ జరిగిన హైకోర్టు విచారణలో కొంత బ్రేక్ పడిందని మనకు స్పష్టంగా తెలుస్తుంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ రాజేందర్.